హైదరాబాద్ సరూర్ నగర్ లో కిడ్నీ రాకెట్ పై విచారణ ముమ్మరం చేసింది సర్కార్. ఇందులో భాగంగానే అలకనంద హాస్పిటల్ ని పరిశీలించారు విచారణ కమిటీ సభ్యులు. మంత్రి దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో 4 సభ్యులతో ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఉస్మానియా హాస్పిటల్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు హాస్పిటల్ ని పరిశీలించారు. కిడ్నీ ఆపరేషన్లకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. కిడ్నీలను అక్రమంగా అమ్ముకుంటున్న అలకనంద హాస్పిటల్ ని ఇప్పటికే సీజ్ చేశారు అధికారులు. కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అనిల్ లైవ్ లో అందిస్తాడు. అనిల్, అలకనంద హాస్పిటల్లో విచారణపై డీటెయిల్స్ ఏంటి? ఎస్ మౌనిత, ఈ సరూర్ నగర్లో ఉన్నటువంటి ఏదైతే 6 నెలల క్రితము అక్కడ ఏర్పడినటువంటి అలకనంద హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి వైద్యం చేస్తున్నటువంటి సమాచారంతో నిన్న పూర్తిగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఆ సరూర్ నగర్ ఏరియాకు సంబంధించినటువంటి డిఎంహెచ్ఓతో పాటు పోలీసులు ఒకేసారిగా ఆ పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం వచ్చింది. ఆ సమాచారం వచ్చిన వెంబడే అక్కడ కూడా దాడి చేశారు. సో పూర్తిగా కర్ణాటక, తమిళనాడు అంటే ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఈ కిడ్నీ మార్పిడి కోసం అక్కడ నుంచి ఆ గ్రహీతలను తీసుకొస్తుంటూ ఇక్కడ కిడ్నీ మార్పిడి కూడా చేస్తున్నటువంటి పక్కా సమాచారంతో మాత్రం నిన్న కూడా రైడ్ చేసి వారిని దొరికిపెట్టి తర్వాత ఆ 4గురిని కూడా గాంధీ ఆసుపత్రికి తరలించారు. సో దీనిపైన తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి దీనిపై జరిగినటువంటి కిడ్నీ మార్పిడిపై ఇది ఎప్పుడు చేశారు, ఇంతవరకు రాష్ట్రంలో ఇంకెక్కడైనా ఈ కిడ్నీ మార్పిడికి సంబంధించినటువంటి ఇలాంటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి అన్నటువంటి విషయంలో కూడా పూర్తిగా ఈ కమిటీ పరిశీలించనుంది. సో ఇప్పటికే అలకనంద హాస్పిటల్ని కూడా సరూర్ నగర్లో ఉన్నటువంటి అలకనంద హాస్పిటల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. నిన్న 55 లక్షలకు డీల్ కుదిర్చినట్టు ఇక్కడ కొందరు వ్యక్తులు ఇక్కడికి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వారిని ఆ కిడ్నీ మార్పిడి కూడా చేసినటువంటి పరిస్థితి. సో పూర్తిగా ఈ హైదరాబాద్ నగరంలో గతంలో కూడా ఇలాంటి కిడ్నీ మార్పిడి సంఘటన కూడా చాలా చూసాం. సో ఇది లేటెస్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గత సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ఇలాంటి వార్తలు ఇక్కడ కనిపించలేదు. కానీ నిన్న కూడా దాదాపు 4 వ్యక్తులతో పాటు ఇది కేవలం అక్కడ ఉన్నటువంటి అలకనంద హాస్పిటల్ కేవలం పిల్లలకు సంబంధించినటువంటి వైద్యం నిర్వహించే హాస్పిటల్ మాత్రమని సరూర్ నగర్ పిఎస్ డాక్టర్స్ కాలనీలో నిర్మించినటువంటి హాస్పిటల్ ఈ కిడ్నీ మార్పిడి చేస్తున్నటువంటి పక్కా సమాచారంతో మాత్రం నిన్న డిఎంహెచ్ఓతో పాటు పోలీసులు వారి కోనేషన్తో మాత్రం రైడ్ చేసి ఆ డాక్టర్లను కూడా అరెస్ట్ చేశారు. సో పూర్తిగా అక్కడ ఏదైతే ఈ కిడ్నీకి సంబంధించినటువంటి కిడ్నీ మార్పిడి వైద్యం చేస్తున్నటువంటి మాత్రం కొందరు పరారిలో ఉన్నారు. సో వారిని కూడా తొందరలోనే పట్టుకొని ఈ కమిటీ కూడా పూర్తిగా విచారించనుంది. సో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి ఘటనలు ఇంకేమైనా జరుగుతున్నాయన్న క్రమంలో మాత్రం ఒక కమిటీని వేశారు తెలంగాణ ప్రభుత్వం. పూర్తిగా ఈ కిడ్నీ మార్పిడికి సంబంధించినటువంటి ఈ ఇష్యూను మాత్రం సీరియస్గా తీసుకుంది. సో ఈ కమిటీ పూర్తిగా ఈ అలకనంద హాస్పిటల్ పైన పరిసర ప్రాంతాల పైన అక్కడ ఏదైతే బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వారికి ఇక్కడ ఎవరు సహకరించారనేటువంటి సమాచారం పూర్తిగా తీసుకొని ఉన్నారు. సో తీసుకున్న తర్వాత ఈ కమిటీ మాత్రం పూర్తిగా విచారించి వారిపైన చట్టరీత్యా ఇటు వైద్యారోగ్య సంబంధించినటువంటి చట్టరీత్యా కూడా చర్యలు తీసుకొని ఉన్నారు. సో పూర్తిగా మాత్రం ఇటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మాత్రం పూర్తిగా సీరియస్ అయ్యారు. అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే వైద్యాధికారులు ఉంటారో వారిని కూడా హాస్పిటల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ ఇప్పుడు నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఇంకెవరైనా అక్కడ హాస్పిటల్లో ఏమైనా లభించాయన్నటువంటి విషయాలను కూడా కమిటీ పూర్తిగా పరిశీలిస్తుంది. తర్వాత ఏదైతే ఈ ఇంద్రాలు అంటే ఇప్పటి నుండి నిన్న జరిగినటువంటి కార్యకలాపాలు కాకుండా నిన్న దొరికినటువంటి ఆ వ్యక్తులే కాకుండా గతంలో ఇంకా ఈ గుట్టు చప్పుడు కాకుండా జరిగినటువంటి కిడ్నీ మార్పిడిలో ఏమైనా వైద్యులు ఇంకేమైనా వీరికి కిడ్నీ మార్పిడి చేశారా, ఇంకా ఏ జిల్లాల నుంచి ఏ రాష్ట్రాల నుంచి వచ్చారన్నటువంటి విషయాలను కూడా పూర్తిగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ నిర్వాహకుల నుండి కూడా డాటా తీసుకొని ఉంది. సో పూర్తిగా ప్రభుత్వం మాత్రం తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ కిడ్నీ మార్పిడికి సంబంధించినటువంటి ఈ విషయంలో మాత్రం పూర్తిగా నిజ నిర్ధారాలు తెలుసుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కూడా పూర్తిగా డీటెయిల్స్ తీసుకొని తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించనుంది. మౌనిత.